డియర్ గెట్ రెడీ ఫ్యామిలీ, నా స్వజనులారా ఎలాగున్నారు? మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఇదేంటి అనుకుంటున్నారా? వెలుగపండు గుజ్జు. బాగా మగ్గిన వెలుగపండు తీసుకొని పగలగొట్టి అందులో ఉన్న గుజ్జుని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మనకు తగినంత బెల్లము దంచి ఇందులో బాగా కలిపి ఊరబెట్టాలి. ప్యూర్స్ ఇది ఆంటే చేశారు. తర్వాత ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంతేకాకుండా దేవుని సృష్టి కదా, ఆయన ఎంత కరుణామయుడు. మరి మానవుని కోసం ఆయన సృష్టించిన ఈ ఫలములు మనకి ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలవు. ఈ పుల్లటి వాసన, ఈ యొక్క ఫ్లేవర్ పీలిస్తేనే అది నాలో ఉన్న ఏదో రోగాలకు స్వస్థత కలుగజేస్తున్నట్లుగా ఉంది. నాలో ఉన్న పైత్యము ఏదో అది గిడ్డినెస్ లేదా అది వామిటింగ్ సెన్సేషన్ కొంత ఇబ్బంది ఉంటుంది నాకు. ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువ కదా, సైడ్ ఎఫెక్ట్స్ అలా. బట్ ఈ వాసనకు నాలో ఏదో స్వస్థత అట్లా రిలీఫ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. మరి ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే, నాన్న ప్రయాణంలో ఉన్నారు, బయలుదేరారు. ప్రార్థించండి. హైదరాబాద్ నుంచి కర్నూలుకి. మరి సాత్విక్, లిక్కి, నాన్న కారులో వస్తున్నారు. మరి క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థించండి. మరి నాన్నకి ఇది చాలా ఇష్టమైన పండు, అలాగే జేజీకి కూడా, పెద్దత్తకి కూడా. జేజీ అయితే ఇంక మొత్తం ఇది తినేయగలదు. మరి చిన్నత్తకి అస్సలు ఇష్టం ఉండదు, పులుపు అంటేనే చిన్నత్తకు పడదు. సో ఇప్పుడు నాన్న వస్తున్నారు కదా, నాన్నకి ఇది సిద్ధపరిచి పెడతాము. అలాగే ఈరోజు నాన్న కోసం మామిడికాయ పప్పు కూడా చేశాను. ఇలా చేతులు శుభ్రంగా కడుక్కొని ఇలా లడ్డు చేసి పెడతాం. మరి మీలో ఎంతమందికి ఇష్టం ఇది నాకు తెలియచేయండి గెట్ రెడీ గ్రూప్లో. మరి మీరు అనుకుంటుండొచ్చు, గెట్ రెడీ గ్రూప్లో ఇదేంటి అని. ఇది మన మధ్య ఉన్న ప్రేమలను తెలియజేస్తుంది కదా. అలాగే మనము దేవుని స్తుతిస్తూ ఆయన సృష్టిని తలపోస్తూ మానవుని పట్ల ఆయనకున్న ప్రేమను మనం తలంచుకుంటూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లించి మనం దీన్ని స్వీకరిస్తాం కదా. నేనైతే ప్రతి సీజనల్ ఫ్రూట్ వచ్చినప్పుడు మనం మొదటిసారిగా మనం పండు తెచ్చుకొని తిన్నప్పుడు నేను పిల్లలకు కూడా చెప్తాను, ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించే తర్వాత తింటాను. సీజన్ అంటే దాదాపు సంవత్సరమే కదా. మరి సంవత్సర కాలం పాటు దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచాడు కదా. మరి సంవత్సరం పాటు మనల్ని కాచి కాపాడి ఆయు ఆరోగ్యంతో పోషించి సంరక్షించిన తండ్రి మరొక సంవత్సరం తర్వాత మరి ఆ కాలం గతులను బట్టి ఆయన ఆ వృక్షములకు ఆయన ఆజ్ఞ ఇచ్చి అవి తిరిగి తమ ఫలములను మానవులకు అందజేయనట్లుగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి ఇంత ధన్యకరమైన విషయం. కాబట్టి మనం కూడా సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మరి సంవత్సరం కాలం పాటు ఆయన మనల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి మనం ఆ ఫలములను స్వీకరించి ధన్యులము కావాలని వేడుకొంచున్నాను. మరి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏంటి లడ్డూస్ అని ఏం చెప్తారు? ప్రభువు ఈ యొక్క మాటలను మన కొరకు దీవించిన దాకా.